సింగరేణి సిగరెట్టా అగ్గిపెట్టలా వాడుకున్నది ఎవరు? కోల్ మాల్ అంటూ నమస్తే తెలంగాణ వార్త. బావమరిదే రింగ్ మాస్టర్ కథంతో ప్రజలకు మసిపూసే ప్రయత్నం. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా, ఎంత కామెడీ ఉంటుందంటే ఇక్కడ సింగరేణి సంస్థ ద్వారా ఏం జరుగుతుంది ఏంది అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అనుకోండి, మధ్యలో ఎవరు ఉంటారు? సూదిని సృజన్ రెడ్డి. దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కందాల ఉపేందర్ రెడ్డి. సో ఇప్పుడు చూడండి, సూదిని సృజన్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డికి బామ్మర్ది. సూదిని సృజన్ రెడ్డి ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడు, బిడ్డనిచ్చిన మామ. సో ఇప్పుడు ఈయన కందాల ఉపేందర్ రెడ్డి ఎక్కడున్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. సో కోల్ టెండర్లో గతంలో కందాల ఉపేందర్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డకు సంబంధించిన కంపెనీలో ఆల్రెడీ గతంలో కొన్ని వర్కులు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఈయనకు కొన్ని అర్హతలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో కూడా. ఇప్పుడు ఈయన టార్గెట్ సూదిని సృజన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నట్టే, ఖచ్చితంగా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నట్టే, అటు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నట్టే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సూదిని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు వచ్చాయి అన్నాక ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకి ఏం ప్రచారం జరుగుతుంది తెలుసా? సూదిని సృజన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా 1000 కోట్ల వర్కులు చేసిండు అని చెప్పేసి ఇక్కడ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఇస్తే తప్పేంది అని జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి వారధిగా సూదిని సృజన్ రెడ్డి ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో ఇది అంత పెద్ద అంబకిది. సూదిని సృజన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటే అది బీఆర్ఎస్ టార్గెట్ చేసినట్టే, అది రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టే. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది సూదిని సృజన్ రెడ్డి మాత్రమే. ఎవరినే? రేవంత్ రెడ్డి బామ్మర్ది, కందల ఉపేందర్ రెడ్డికి అల్లుడు. సో ఇట్లా అటు ఆ పార్టీలో ఉన్నప్పుడు కందల ఉపేందర్ రెడ్డి వాడుకొని 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి ఇక ఆల్రెడీ సొంత భావనే కాబట్టి రేవంత్ రెడ్డి వాడుకొని ఇక్కడ 100,000 కోట్ల రూపాయలు చేస్తున్నాడు. ఇప్పుడు కోల్ బ్లాక్ టెండర్లు 25 సంవత్సరాల లీజు ఇదంతా కూడా ఏంది అంటే గతంలో తనకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లు వచ్చినాయి, దానికే మళ్ళీ ఇది వస్తుందని చెప్పేసి చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరే ఏది లేదు అని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇదే జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ.